డబ్బుల విషయంలో రోహిణి మనోజ్ నిజ స్వరూపం తెలుసుకొని బాలుకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సుమతి అయితే ఇంటికి వచ్చిన తర్వాత పార్వతమ్మ అయితే నిలదీస్తూ ఉంటుంది. నాకు నిజం చెప్పవే, నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళావు, ఆ అబ్బాయి నీకు సహాయం చేశాడు, అందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళాము. కానీ వాళ్ళు నిన్ను ఆ ఇంటి కోడల్ని చూసినట్టే చూస్తున్నారు. అసలు నా దగ్గర నువ్వు ఏ నిజాన్ని దాచిపెడుతున్నావో, నువ్వు ఆ అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సైకిల్ చేసుకోవడం నేను చూశాను. నువ్వు నా దగ్గర ఎలాంటి నిజాన్ని దాచిపెట్టొద్దు, నిజం చెప్పు అంటూ పార్వతమ్మ అంటూ ఉండంగా, నిజాన్ని నేను చెప్తానమ్మా అంటూ మీనా అయితే వస్తుంది. అప్పుడు ఇక మీనాను చూసి పార్వతమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా మీనా, ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటూ అనంగానే, ఏమీ లేదమ్మా, సుమతిని నిజం చెప్పమని అడుగుతున్నావు కదా, ఆ నిజం నేను చెప్పాలి అనుకుంటున్నాను అంటూ మీనా అంటూ ఉండంగా, ఇంతలో సుమతి అయితే చెప్తూ ఉంటుంది, అక్క వచ్చింది కాబట్టి ఇప్పుడు నీవు అడిగిన వాటి అన్నిటికీ కూడా అక్కే సమాధానం చెప్తుంది. నువ్వు నా గురించి భయపడవలసిన అవసరం లేదు. నేను ఎలాంటి తప్పు చెయ్యనమ్మా. నేను నీ పెంపకంలో పెరిగాను. నువ్వు నీ మంచితనంతో మమ్మల్ని పెంచావు. ఎలాంటి స్వార్థం, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఇవేవి తెలియకుండా పెంచావు. అలాంటి నీ పెంపకంలో పెరిగిన మేము తప్పు చెయ్యము అంటూ సుమతి చెప్తుంది. అవునమ్మా, సుమతి ఎలాంటి తప్పు చెయ్యలేదు, నాకు విషయాన్ని చెప్పింది. నీకు ఆయనకి కూడా ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఆ అబ్బాయి చాలా మంచివాడమ్మా, వాళ్ళ కుటుంబం మంచిదని అనిపిస్తుంది అంటూ ఇక మీనా అంటూ ఉండంగా, అవునే చూశాను, చాలా మర్యాదస్తులు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నారు. సుమతి అలాంటి ఇంటికి కోడలవుతే నేను మాత్రం ఎందుకు కాదంటానే, నేను కూడా సంతోషపడతాను అంటూ పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అవునమ్మా, సుమతిని అలాంటి ఇంటికే కోడలుగా పంపించాలి. అతను గనక మన శివ ఎక్కడున్నాడో అడ్రస్ ఇవ్వడం లేట్ అయితే ఇక మన పని అయిపోయేది. శివ మనకి దక్కుండేవాడే కాదు. అందుకని అలాంటి వాడినే సుమతి పెళ్లి చేసుకోవాలి, దాని జీవితం కూడా బాగుంటుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇంతలో సుమతి అయితే, చాలా థ్యాంక్స్ అక్క, అమ్మకి ఎలా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో అర్థం కాలేదు. సమయానికి నువ్వు వచ్చి అన్ని విషయాలు చెప్పావు కాబట్టి అమ్మ శాంతంగా నీ మాటలన్నీ వింది. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ముఖ్యంగా బావ విషయం, బావకి కూడా ఆయన నచ్చితే అప్పుడు పెళ్లి విషయం ఎత్తొచ్చు అంటూ అనగానే, మీ బావకి ఖచ్చితంగా నచ్చుతారు. ఎందుకంటే సహాయం చేసింది ఎవరో తెలుసుకుని కృతజ్ఞత కూడా చెప్పమని చెప్పారు. అలాంటప్పుడు నువ్వు ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీ బావని ఆ పెళ్ళికి ఒప్పించే పూచి నాది. నేను ఒప్పించడం ఏంటి? నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో అన్నీ మీ బావ ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారు కాబట్టి నీకు ఎలాంటి అన్యాయం జరగదు అంటూ మీనా అయితే సుమతితో చెప్తూ ఉంటుంది. అవునక్క, నేను కూడా అదే చెప్పాను. ఇప్పుడు మా నాన్న లేరు కాబట్టి నాకు అన్ని విషయాల్లో మా అక్క బావే ముందుంటారు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నేను పెళ్లి విషయం చెప్తాను అని ఎప్పుడూ నేను అతనితో చెప్పేశాను అంటూ సుమతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా బాలు ఇద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ప్రభావతి సత్యం అందరితో కూడా చెప్తూ ఉంటారు. నాకు ఇలా ఆర్డర్స్ వచ్చాయి, కానీ 5 లక్షలు కట్టాలి. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి లోను తెచ్చుకుంటాము. ఈ ఆర్డర్స్ అన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన డబ్బులతో మళ్ళీ విడిపించేస్తాము. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ బాలు అనంగానే, అనుకున్నాను, ఇంత చల్లగా మాట్లాడుతున్నప్పుడే నా ఇంటికి ఎసరు పెడుతున్నారు, నాకు కుంపడి పెడుతున్నారు అని అర్థమైంది. అయినా నీ ఆర్డర్ గురించి ఎలా అడగగలుగుతున్నావు?
భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏవో ప్రసంగాలు పలుకుతూ ఉంటారు కదా, ఒకరు డబ్బంటే ఆశపడము, ఎవరి మీద ఆధారపడము అంటూ. మరి ఇప్పుడెలా అడగగలుగుతున్నారు? ఇది నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. ఇలాంటి ఇంటిని మీకు తాకట్టు పెట్టుకోవడానికి ఎలా దానం చేస్తాను అనుకున్నారు? ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. అయినా ఏ మొహం పెట్టుకు అడగగలుగుతున్నారు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే, వద్దులే అత్తయ్య, నేను మీ ఇంటిని ఏమీ తాకట్టు పెట్టను, నా పాటులేవో నేను పడతాను, నేను బయట ఎక్కడో దుక్కునే ఏర్పాటు చేసుకుంటాను అంటూ మీనా అనగానే, ఏంటేంటి మేము ఇంటి కోసం ఆశపడుతున్నామా? మరి పార్లలమ్మ కోసం ఇంటిని తాకట్టు పెట్టేసి పార్లలు పెట్టించినప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి? నీ పెద్ద కొడుకు కోసం మీనా నగలన్నీ మింగేసి ఇచ్చినప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ బాలు అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో సత్యమైతే అడుగుతూ ఉంటాడు, ఏంటి ప్రభా ఇదంతా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అంటే ఇది నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లు, దీని మీద ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదని చెప్తున్నావు. సరే, ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేనే బయటికి పోతాను. మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కాబట్టి నువ్వే మహారాణిలా ఇక్కడుండు అంటూ సత్యమనంగానే, అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో సత్యమైతే కోపంగా బయటికి వచ్చేస్తాడు. బాలు, నేను నీకు ఏదో విధంగా సహాయం చేస్తానురా, ఖచ్చితంగా ఏదో రకంగా 5 లక్షలు కాకపోయినా కనీసం సగమైన ఏర్పాటు చేస్తాను అంటూ సత్యం అనంగానే, లేదులే నాన్న, నువ్విప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా కోసం అప్పు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏదో రకంగా మేమే ఏర్పాటు చేసుకుంటాము, నువ్వేమీ బాధపడవలసిన అవసరం కూడా లేదు. డబ్బులు మింగే వాళ్ళకి ఎప్పుడూ ఈ మహాతల్లి ఇస్తూ ఉంటుంది, మా వైపు అసలు కనీసం చూడలేదు కదా అంటూ బాలు అయితే చెప్పంగానే సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, చూసావా వాడు ఎంత బాధపడుతున్నాడో చూడు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే వేలెత్తి చూపిస్తున్నావో, ఎవరినైతే బాధపడేలా చేస్తున్నావో, రేపన్న రోజు వాళ్ళే నీకు గత అవుతారు అంటూ సత్యమనంగానే, అయినా అమ్మకి బుద్ధి లేదు నాన్న, ప్రతి విషయంలో కూడా ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. అయినా వదిన ఇప్పుడు తప్పుగా ఏమడిగింది? వదిన ఎప్పుడూ కూడా కరెక్ట్గానే మాట్లాడుతుంది. ఏదో తనకి అవసరమయ్యి ఆర్డర్ కోసం బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టుకుని మళ్ళీ విడిపించేస్తాను అని చెప్పింది. అది కూడా తప్పేనా? అది కూడా తప్పుగా కనిపించిందా? ఆ లక్షలు మింగిన వాళ్ళనేమో ఏమీ అనలేదు. నిజానికి న్యాయంగా ఆ లక్షల్లో మాకు కూడా డబ్బులు వస్తాయి కదా, ఇప్పటి వరకు మేము కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాము, మనోజ్ మింగేసిన లక్షల్లో మా వాటా మాకు రావాల్సిందే, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు ఏదో వదిలిపెట్టాము, ఇప్పుడు అమ్మ ఏదో న్యాయం అన్యాయం అంటూ ఏయో మాట్లాడింది కదా, అందుకని అడుగుతున్నాము. మాకు వచ్చే డబ్బుల్లో రావాల్సిందే. మనోజ్ గారు ఎన్ని లక్షలు మింగినా పర్వాలేదు, కానీ అసలు ఇంట్లో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళొక్క రూపాయి అడిగేసరికి అమ్మ మాత్రం ప్రగల్భాలు పలుకుతుంది. ఎప్పుడు నీతి వాక్యాలే చెప్తూ ఉన్నట్టు చాలా నీతిగా మాట్లాడుతుంది అంటూ శృతి రవి ఇద్దరూ కూడా అనేసరికి అప్పుడే సత్యమైతే అడుగుతూ ఉంటాడు, చూసావా, ఇప్పటికైనా వాళ్ళు పెట్టిన గడ్డి నీకు పూర్తయిందా? నీ కడుపు నిండిందా? ఇంకా గడ్డి పెట్టించుకుంటావా? అసలు బాలు మీనాని ఏదోటి అనకపోతే నీకు పొద్దే గడవదు. వాళ్ళని ఆడిపోసుకోకపోతే నువ్వు అసలు ఉండలేవు. నిజమే వాళ్ళు అడిగింది. మనోజ్ గాడు 40 లక్షలు మింగేశాడు కదా, అవి వెంటనే వీళ్ళ వాటా వీళ్ళకి కూడా ఇమ్మను. 40 లక్షలు మన నలుగురికి వేసుకుంటే మనకి 10 లక్షలు, చిన్నోడికి 10 లక్షలు, బాలుకి 10 లక్షలు, ఆ విధంగా 30 లక్షలు కూడా వాడిని తీసుకొచ్చిమ్మను అంటూ సత్యమైతే ప్రభావతితో చెప్తూ ఉంటాడు. ఇంతలో పోలీస్ అయితే రోహిణిని పిలిచి డబ్బులైతే ఇస్తాడు. ఇదిగోనమ్మా,
మీరు మోసపోయిన డబ్బులు వాడి దగ్గర నుంచి వసూలు చేశాము. మీలాంటి వాళ్ళని ఎంతోమందిని వాడు మోసం చేశాడు. ఎవరి వాళ్ళకే ఇప్పించాము. ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఇంట్లో ఇచ్చేయమ్మా అంటూ పోలీస్ అతను అయితే అంటూ ఉంటాడు. అప్పటికి డబ్బులు సంతోషంగా తీసుకుంటుంది రోహిణి అయితే. అమ్మయ్య, ఇక ఈ 40 లక్షలు ఎలాగో ఇంట్లో వాళ్ళు పోయినాయి అనుకున్నారు కాబట్టి ఇక వీటి గురించి చెప్పవలసిన అవసరం కూడా లేదు. వీటిని నా దగ్గరే ఉంచుకుంటాను. వీటిని మనోజ్కు చూపిస్తే మళ్ళీ ఖచ్చితంగా నా వెనకాలే తిరుగుతాడు. ఇప్పుడు మనోజ్ ఎలా మాట్లాడాడో నేను చూస్తాను. తల్లి కొడుకు డబ్బు పిచ్చివాళ్ళు కదా, డబ్బున్నంతసేపు ఖచ్చితంగా నా వెనకాలే తిరుగుతారు. ఆ ప్రభావతికి కూడా 4 డబ్బులు ఆడేస్తే తనకి ఎలాంటి తప్పులు చేసినా కానీ క్షమించేస్తూ ఉంటుంది. దీంట్లో 1,00,000 పాడేశాను అంటే నా వెనకాలే కుక్క తిరిగినట్టు తిరుగుతుంది అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మనోజ్నైతే కౌగిలించుకుంటుంది. మనోజ్, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటూ అనగానే, సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా, ఏంటది అంటూ అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంతలో ఇక మరొక వైపు శృతి అయితే మీనా దగ్గరికి వస్తుంది. మీనా, నువ్వు డబ్బుల కోసం ఎక్కడెక్కడో అడగవలసిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను అంటూ అనగానే, ఏంటి శృతి, సహాయం చేస్తావా, ఎలా చేస్తావు అంటూ అడుగుతూ ఉంటుంది. మీనా అయితే, ఏమీ లేదు, నువ్వు బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి సహాయం చేస్తాను. నా నగలన్నీ బ్యాంకులో పెడితే నీకు ఖచ్చితంగా 5 లక్షలు పైనే వస్తాయి. కాబట్టి నా నగలు తీసుకువెళ్ళు, అవి బ్యాంకులో పెట్టుకో, నీకు సహాయం అవుతుంది. నీకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని విడిపించి ఇద్దుగాని అంటూ ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది. శృతి, నువ్వు ఈ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను నీ నగలు తాకట్టు పెట్టుకోలేను. ఎందుకంటే నువ్వు నా తోటుకోడలు అయి ఉండొచ్చు, కానీ నిన్ను నా సొంత చెల్లెల్లాగే చూసుకుంటున్నాను. నీ నగలు తీసుకువెళ్ళి బ్యాంకులో పెడితే నన్ను నేను క్షమించుకోలేను అంటూ ఇక మీనా అనగానే, అవును మీనా, మంచి మాట చెప్పావు. డబ్బున్నమ్మ తన నగలు ఇస్తాను తాకట్టు పెట్టుకోండి అన్న మాటే గొప్ప విషయం. అలాంటిది మనం డబ్బులు ఎలా తీసుకుంటాము, నగలు ఎలా తీసుకుంటాము? శృతి, నువ్వు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు ఈ మాట అన్నావు, ఆ మాటకి మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. నేను ఈ మాట అంటే మీకు సంతోషంగా ఉంది, కానీ మీరు నగలు తీసుకుని బ్యాంకులో పెట్టుకుంటేనే కదా నాకు సంతోషంగా ఉండేది. మీరు బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకువచ్చినా మీరు చేసిన ఆర్డర్స్లో ఏమీ మిగలదు. అందుకనే చెప్తున్నాను, డబ్బులు వచ్చినప్పుడు నా నగలు విడిపించి విద్దురుగాని, ఇప్పుడు మాత్రం ఇవి తీసుకోండి అంటూ శృతి అంటూ ఉండగా, లేదు డబ్బున్నమ్మా, నీ నగలు తీసుకుని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటే ఆ మనోజ్ గాడికి మాకు తేడా ఏముంటుంది? ఎట్టి పరిస్థితుల్లో నీ నగలు తీసుకోలేము. దయచేసి ఏమీ అనుకోకు, డబ్బులకి ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా ఎక్కడో దుక్కున్న డబ్బులు అవుతాయి, నువ్వేమీ కంగారు పడుకో అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడు ఇక బాలు అయితే మీనాతో అంటాడు, ఇంతకు ముందు నీకు ఆర్డర్ వచ్చినప్పుడు సింగరాజు గారు ఏకంగా 10 లక్షల డబ్బులు మరే ఇచ్చారు కదా, ఇప్పుడు కేవలం 5 లక్షలే కదా, వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు కదా. నీ ఆర్డర్ పూర్తయిన తర్వాత 5 లక్షలు కట్టేస్తానని చెప్పు. ఒకవేళ మొత్తం ఇప్పుడు రావు అనుకుంటే వాయిదా పద్ధతిలో కడతానని ముందే మాట తీసుకో. ముందే మనం మాట తీసుకుంటే వాళ్ళు ఏమీ అనరు. అయినా అతను నిన్ను నమ్మాడు అని చెప్పావు కదా, ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే రమ్మని చెప్పాడు కూడా అన్నావు. ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా అతన్ని అడిగితేనే నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అవునండి, నేను అక్కడికే వెళ్తాను, అతన్నే డబ్బులు అడుగుతాను. సింగరాజు గారి చేత డబ్బులు ఇప్పించుకొని నేను ఖచ్చితంగా ఈ ఆర్డర్ పూర్తి చేస్తాను, ఆ చింతామణికి బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు మీనా, నువ్వు ఎప్పుడూ ఒకరికి భయపడవలసిన అవసరం లేదు.
మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. నువ్వు వెనకడుగు వేయవలసిన అవసరం కూడా లేదు. నీకు అండగా మేమున్నాము. ఖచ్చితంగా అతను డబ్బులు ఇస్తాడు అంటున్నావు కాబట్టి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని నీ పని నువ్వు పూర్తి చెయ్యి. ఎవరైతే ఏ నోటుతో అయితే నిన్ను ఎగతాళి చేశారో వాళ్ళే నోరు మూసుకోవాలి నీ దెబ్బకి అంటూ శృతి కూడా చెప్తూ ఉంటుంది. ఏంటి ఇది ఇప్పుడు డబ్బులు తీసుకువస్తుందా? ఆ సింగరాజు ఎవరు? అన్ని డబ్బులు ఉత్తనే నమ్మేసి ఇచ్చేయడానికి. దీనికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడు అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు ఇక ప్రభావతి అయితే ఈ రంగులు వేసుకునేది ఎక్కడికి పోయింది, ముందు దీన్ని కనిపెట్టాలి అంటూ పైకైతే వస్తుంది. ఇంతలో రోహిణి అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది, ఈ రోజుతో నీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను నీ కోసం ఒకటి తెచ్చాను అంటూ రోహిణి అనంగానే, నా కోసం తెచ్చావా? ఏం తెచ్చావంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు మనోజ్, మన లైఫ్ సెటిల్ అయిపోయేదే తెచ్చాను. ఒక్కసారి నేను తెచ్చింది చూడు, నీకే ఆశ్చర్యం కలుగుతుంది అంటూ ఇక రోహిణి అయితే మనోజ్ అంటూ ఉండగా ఇంతలో ప్రభావతి అయితే, ఏంటి ఇదేం తెచ్చింది? మనోజే ఆశ్చర్యపోతాడు అని చెప్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ని తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈ రోహిణి ఎప్పటికీ మారేలా లేదు అంటూ ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే డబ్బులు సూట్ కేసు తీసుకొని, ఇదిగో చూడు మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయో అంటూ అనంగానే, ఇంత డబ్బు నీకెలా వచ్చింది అంటూ మనోజ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత డబ్బు ఎలా వచ్చింది అంటూ ఇక రోహిణి అయితే, ఈ డబ్బులన్నీ పోలీసుల ద్వారా నేను వెనక్కి రప్పించాను. మనం మోసపోయాము అనుకున్న డబ్బులు ఇవి మన దగ్గరికి వచ్చాయి. ఇక ఎవరికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇవి తీసుకుని సైలెంట్గా మన జీవితానికి మనం ఒక దారి ఏర్పరచుకోవాలి అంటూ రోహిణి అనంగానే, ఖచ్చితంగా రోహిణి, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి అంటూ మనోజ్ అయితే అంటూ ఉంటాడు. మరి నువ్వు అత్తయ్య గారికి ప్రతిదీ తెలియాలి అంటావు కదా, ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తావా మనోజ్ అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉండగా, నేను అంత తింగరవాణ్ణి అనుకున్నావా? ఈ విషయం ఎప్పటికీ కూడా మా అమ్మకి తెలియనివ్వను. మా అమ్మకి తెలిస్తే డబ్బులన్నీ తనయ్య అంటూ లాగేసుకుంటుంది. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే నా మనసు అంగీకరించలేదు, కానీ ఏదో ఊరుకున్నాను అంటూ మనోజ్ అనంగానే, ఏం చెయ్యమంటావు? నన్ను క్షమించడం కోసం నేను ఆ డబ్బులు కుక్కకి బిస్కెట్లు వెరవేసినట్టు వెరవేశాను. మీ అమ్మ దేనికైతే లొంగుతుందో నాకు వీక్ పాయింట్ తెలుసు కదా. డబ్బు చూస్తే ఎలాంటి తప్పులు చేసినా పాపం మర్చిపోతుంది. మనం ఈ డబ్బులన్నీ తీసుకుని మన జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చు. నువ్వు కూడా నాకు సపోర్ట్గా ఉండాలి మనోజ్ అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాను. ఇక మా అమ్మ గొడవ కానీ ఎవరి గొడవ కానీ మనకు అవసరం లేదు. ఈ డబ్బులు వచ్చినాయి అని తెలియకుండానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా అమ్మకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అంటూ ఇక మనోజ్ కూడా చెప్పంగానే, మనోజ్ రోహిణి మాటల ద్వారా తన విలువ ఎంతగా ఉందో అర్థం చేసుకుంటుంది ప్రభావతి. ఇక బాలు వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఏంటి ప్రభావతమ్మ కాస్త కన్నీళ్ళవతిగా మారిపోయింది, ఏం జరిగిందేంటి అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలుని చూసి ప్రభావతి అయితే, ఇన్ని రోజులు వీడిని అర్థం చేసుకోలేకపోయాను, వీడిని చాలా మాటలు అన్నాను, ఆ మనోజ్ గారిని నెత్తిన పెట్టుకున్నాను, నాకు తగిన బుద్ధొచ్చింది అంటూ ప్రభావతి అయితే బాలుకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించరా, ఎన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను, ఏ రోజు తల్లి ప్రేమ చూపించకుండా నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు అంటూ ప్రభావతి అయితే బాలుకి క్షమాపణ అయితే చెప్పేసరికి బాలుకైతే ఏమీ అర్థం కాదు ప్రభావతిలో వచ్చిన మార్పు అయితే. ఇదేంటి, ఈ ప్రభావతమ్మ క్షమావతిలా మారిపోయిందేంటి, అసలు ఏం జరిగింది అంటూ బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు.
నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు, ఇదంతా నిజమే, నాలో మార్పు వచ్చింది అంటూ ప్రభావతి అయితే బాలుకి క్షమాపణ అయితే చెప్తుంది. ఇలాగే జరగాలి అని మీరైతే కోరుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి.